మనం ఎలా అప్లై చేస్తారు? కుదరదు. ఓకేనా? ఇది కొంచెం క్లారిటీ వాళ్ళు రేపొద్దున మళ్ళీ మీకు ఆ సెవెంత్ డే వాళ్ళు అల్లీలు ఎవరో తగులుకుంటారు తర్వాత. కాబట్టి మీకు చెప్తున్నాను. అందుకనే నిబంధన అనేది ఏ ప్రజలతో దేవుడు నిబంధన చేశాడో ఆ నిబంధననే ఆ ప్రజలకే అది చెందుతుంది. తరువాత ఆ నిబంధన చేసినప్పుడు ఆ జనం చాలా చుట్టుపక్కల అన్ని జనులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి అది చెందనంటే అన్ని జనులైన వారికి కూడా ఎవరికి చెందదు. ఒకవేళ క్రొత్త నిబంధన అనేది సమస్త జనుల కోసం దేవుడు చేసినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు ఒకవేళ పాత నిబంధనలో ఉన్నప్పటికీ అవి పాత నిబంధన ఆజ్ఞలుగా పిలువబడవు, క్రొత్త నిబంధన ఆజ్ఞలుగానే పిలువబడతాయి. ఓకే, క్లారిటీ, రైట్. ఇప్పుడు మనం ఇవ్వడం దగ్గర ఉన్నాం కనుక ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇక ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రాన్ని నిబంధనని దేవుని వలన పొందారు. వీరి నిబంధనలో ఉన్నారా? వీరి నిబంధనలో ఉన్నారా లేరా? ఈ నిబంధన పూర్తిగా అనుసరించారా? అనుసరించలేదా? అనుసరించలేదు. వారు ఆ నిబంధనను ఏం చేశారని చెప్పాడంటే ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నాయి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. ఏ నిబంధన వంటిది కాదు ఇది? మీరు 5వ అధ్యాయం చదివారే, సజీవులమై నిలిచిండు ఇశ్రాయేలీయులు ప్రజలైనటువంటి మనతోనే దేవుడి నిబంధన చేసి ఉన్నాడని చెప్పాడే. అది ఆ నిబంధన ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన వంటిది కాదు, నేను చేయబోయే క్రొత్త నిబంధన అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? మరి ఆ నిబంధన సంగతి ఏంటి? ఇలా చెప్తున్నాడు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులు పొందిన ఆ నిబంధనలో వారు నిలిచి ఉన్నారా లేదా? నిలవలేదు. దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు భంగం చేసుకున్నారు, అతిక్రమించారు. మరి అతిక్రమించిన వారు ఏమై ఉంటారండి? ధర్మశాస్త్ర నిబంధనలను అతిక్రమించిన వాళ్ళు ఏమై ఉంటారు? అది తెలీదా మీకు? అది తెలిస్తేనే మిగతా అంత అర్థమైద్ది. ఓకేనా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి రండి. ఏమా అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ముగించాలా వద్దా? 28వ అధ్యాయం మొదటి నుంచి చదివితేనేమో, నీ దేవుడని యెహోవా ఆజ్ఞలన్నిటినీ నీవు ఖచ్చితంగా గైకొన్నట్లయితే నీవు ఆశీర్వదించబడే విధానం ఈ విధంగా ఉంటుంది అని ఆనాటి ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పాడు. అదే అతిక్రమిస్తే ఏం జరుగుతుందో 15వ వచనం నుంచి చెప్పాడు. 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినకపోతే, అంటే అనుసరించకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే గైకొంటే ఆశీర్వాదం, దానిని మీరితే ఏమొస్తుంది? నీకు శాపం. బాగా అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్ర నిబంధనను గైకొంటే నీకు ఆశీర్వాదం, దానిని అతిక్రమిస్తే నువ్వేమంటావు? శాపగ్రస్తుడివి. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర నిబంధనను అతిక్రమించి వాళ్ళందరూ ఏమైనారో తెలుసా? శాపగ్రస్తులై ఉన్నారు. ఏమైనారు? శాపగ్రస్తులై ఉన్నారు. అట్టి శాపగ్రస్తులైనటువంటి వారిని ఇప్పుడు ఆ శాపము, ఆ దోషము, ఆ పాపము, ఆ శిక్ష నుండి వారిని విడిపించటానికి యేసు ప్రభువు వారు శరీరధారి అయి వచ్చి ఆ నిబంధన అంతటిని నెరవేర్చి దాని సంబంధమైనటువంటి శాపాన్ని అంతటిని యేసు ప్రభువు వారు భరించి అందరినీ శాపము నుంచి, పాపము నుంచి, ఆ ధర్మశాస్త్రం అనేటువంటి ఆ పాత నిబంధన నుంచి వీరిని ఏం చేశాడు? విమోచించాడు. విమోచించి ఇప్పుడు మనలందరినీ
దేవుని పిల్లలుగా చేయటానికి క్రీస్తు రక్తం ద్వారా ఏం చేయబడింది? క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ నిబంధన ఎటువంటిది కాదు, పాత నిబంధన వంటిది కాదు. తర్వాత మరి కొత్త నిబంధన ఏంటిది? కొత్త నిబంధన ఎటువంటిదంటే ఇది జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము. రాసుకోండి, ఇది ఏ నియమము? జీవమునిచ్చే నియమం. అంటే స్వాతంత్రం ఇచ్చేటువంటి చట్టం కొత్త నిబంధన, స్వాతంత్రం ఇచ్చేటువంటి నియమం. మూడవది, ఇది దోషమును ఆరోపించదు, దోషము నుండి మనిషిని నిర్దోషినిగా తీసేటువంటి నిబంధన కొత్త నిబంధన. మీకు అర్థమవుతుందా లేదా? బాగా వినండి మా. ఎందుకంటే పాత నిబంధన ఆజ్ఞలు ఇన్ని చేసినా వాళ్ళు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కూడా వాళ్ళు ఏమై ఉంటారు? శాపగ్రస్తులు అన్నాడు యాకోబు పత్రికలో. 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, ఈ 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ, 9 ఆజ్ఞలు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా వాళ్ళు ఏమై ఉంటారు? శాపగ్రస్తులు అని అన్నాడు. శాపగ్రస్తులై ఉంటారు అన్నాడు. అర్థమైందా? అంటే అసలు ఇశ్రాయేలు అందరూ గైకొన్నారా? ఎందుకు గైకొనలేదని అంటే ధర్మశాస్త్రాన్ని గైకొని నీతిమంతుడైన వాడు ఒక్కడు కూడా లేడు. అంటే అందరూ ఏమైనారు మరి? ఇశ్రాయేలు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన అటువంటిది కాదు. క్రొత్త నిబంధన దోషము నుండి, శాపము నుండి నిన్ను విడిపించింది. క్రొత్త నిబంధన ఏం చేస్తుందనంటే నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే నీ హృదయంలో దోషారోపణే లేకుండా చేస్తుంది. ఎందుకంటే నీ స్థానంలో ఆల్రెడీ పాపమునకు శిక్ష యేసుప్రభు వారు భరించాడు కనుక నా శిక్షకు రుణము చెల్లించబడింది. ఇక నేను స్వతంత్రుణ్ణి, నేను పాపమునకు బానిసను కాదు, పాపము యొక్క మరణము కూడా నా మీద ప్రభుత్వం చేయదు. ఇంత అద్భుతంగా పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన అన్ని విధాలుగా శ్రేష్టమైనదా, తక్కువైనదా? అదే మన పాయింట్ ఇక్కడంతా. అర్థమైందా? ఎందుకంటే ధర్మశాస్త్రం అనే పాత నిబంధనలో ఏముందో, దానివలన మనుషులకి కలిగినటువంటి నష్టం ఏంటో, దానివల్ల వాళ్ళు పొందినటువంటి శాపం ఏంటో మనకు తెలిస్తే కొత్త నిబంధన యొక్క శ్రేష్టత ఏంటో, దాని గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను బట్టే ప్రతి ఒక్కడూ తమకు కలిగిన దానిలో నుంచి 10వ భాగం ఇవ్వాలని చెబితే దానికన్నా శ్రేష్టమైనటువంటి నిబంధన విషయంలో ఎంత ఇవ్వాలని దేవుడు కోరుతుంటాడు. పాత నిబంధన శ్రేష్టం గొప్పదా, కొత్త నిబంధన గొప్పదా? నిజంగా ఇంకా చెప్పాలంటే పాత నిబంధన సంబంధులు దేవుని ఎడల ఎక్కువ కృతజ్ఞులై ఉండాలనా, క్రొత్త నిబంధన సంబంధులు ఎక్కువగా కృతజ్ఞులై ఉండాలనా? ఎందుకంటే ధర్మశాస్త్ర నిబంధన ప్రకారంగా వారికి అన్నీ శాపాలే. అర్థమైందా? వారు ఎన్ని బలులు అర్పించినా వారి మనస్సాక్షి వారి పాపాలను మరలా ఏం చేస్తుందట? జ్ఞాపకం చేస్తుంది. వారి పాపం వారి మీద ఆరోపణ చేస్తూనే ఉంది. ఎందుకంటే వారి పాపములను అన్ని బలులు అర్పించిన దేవుడు మీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నా అని చెప్పలేదు వాళ్ళతో. ఎవరితో చెప్పాడు? కొత్త నిబంధన చేస్తానన్నప్పుడు ఈ నిబంధన సంబంధులతో నేను చెబుతా, ఇక వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అని. అంత అద్భుతమైనటువంటి నిబంధన క్రొత్త నిబంధన. దీన్ని అర్థం చేయించడానికి యేసు ప్రభువు వారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానం చెప్పాడు. జరిగిన సంఘటనను బట్టి ఒక ఉపమానం చెప్పాడు. ఇక్కడ సందర్భం ఏంటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిసయ్యుడు అనేటువంటి ఒక ఆయన భోజనానికి పిలిచాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని పిలిచింది ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యులు అంటే ఎలాంటి వాళ్ళు? తమ దృష్టికి తామే. అసలు వాళ్ళు భోజనానికి పిలిచారనంటే పిలువబడినటువంటి ఆయన చాలా గొప్పవాడై ఉండాలా. అర్థమైందా? యేసుప్రభు వారి మీద ఏదో తెలియని అభిమానం ఒకవైపు వాళ్ళకి. అందువలన పరిసయ్యుడు తన దృష్టికి తానే నీతిమంతుడు, ఎవరు కూడా తమ దృష్టిలో నీతిమంతులు కారు. అలాంటి వాడు యేసుప్రభు వారిని భోజనానికి పిలిచాడట. అప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఆయన భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఒక అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి
ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరుని ఆయన పాదముల మీద పూసిందట. అప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి భోజనానికి పిలిచిన పరిసయుడు ఉన్నాడే, పెద్ద మనిషి, వెనక నుంచి చూస్తాడు, పాపతున్నాడు, ఈయన దుర్మార్గుల్లో వ్యభిచారి, ఇట్లాంటి స్త్రీ అనే సంగతి అందరికీ తెలుసు, ఈయనకు ఒకనికే తెలీదా? ఇట్లాంటి స్త్రీ తను ముట్టుకుంటుంటే ఈయన సైలెంట్గా ఉన్నాడు. అసలు పరిశీలి అంటే మా దృష్టికి మేమే నీతిమంతులం అంటరానో ఎవరినే కానీ వాడి నీడ కూడా పడిని ఇలాంటి భోజనానికి పిలిస్తే పాపత్వం స్త్రీ ఆయన ముట్టుకుంటుంది, ఆయన పాదాలు ముద్దెట్టుకుంటుంది, ఆయన పాదాలను తుడుస్తుంది, ఆయన పాదాల దగ్గర ఏడుస్తుంది, ఏమేమో చేస్తుంది. ఈయన మాత్రం సైలెంట్గా ఉన్నాడేంటి అని తనలో తాను అనుకుంటున్నాడు. అలా అనుకుంటుండగానే యేసు ప్రభు ఒక మంచి అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఇప్పుడు చదువుతారా? సందర్భం తెలియదు కనుక చెప్తున్నాను. ఈ ఉపమానము ఎటుదో ఇప్పుడు యోహాను సువార్త, లూకా సువార్త చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చూడొచ్చు. 36వ వచనం నుంచి సంగతి, నేను చెప్పిన సంగతులన్నీ ఉన్నాయి. ఆ తర్వాత 40వ వచనం నుంచి అతని మనసులో ఉన్న దాన్ని బట్టి యేసుప్రభు వారు ఒక మంచి విషయం చెప్తున్నాడు. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నానయ్యా అని అన్నాడు అతనితో. అప్పుడు అతడు అన్నాడు, బోధకుడా చెప్పుమనెను. జాగ్రత్తగా చూడండి. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 నస్తులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. అప్పుడు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను. నాయనా అలా చదవకూడదు నాయన దాన్ని. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. మీకు విషయం అర్థమైందా? ఒకవేళ మీకు అర్థమైందో లేదో చెప్తా వినండి. ఒక యజమాని 2కి అప్పిచ్చాడట. ఒకనికి ఎన్ని దేనారాలు ఇచ్చాడు? ఒకడికేమో 500 దేనారాలు. దేనారానికి ఎంత? ఒక దేనారం అంటే ఎంతమా? ఒక దేనారానికి ఇంచుమించు 10 రూపాయలు. అంటే ఇప్పుడు 500 దేనారాలు ఒకడికి ఇచ్చాడు అని అంటే ఎంత మీ భాషలో? 500 దేనారాలు ఎంతమ్మా? ఒక దేనారం 10 రూపాయలు అయితే 250 రూపాయలు ఒకరికి ఇచ్చాడట. ఒకడికేమో 50 దేనారాలే, అంటే 50 అంటే 25 రూపాయలు అన్నమాట. ఒకరికి 25 రూపాయలు ఇచ్చాడట, ఒకరికి 250 రూపాయలు. ఇది 2000 సంవత్సరాల క్రితం. 250 అంటే ఎంత అనుకున్నారు? 60 ఏళ్ళ కిందట. 60 ఏళ్ళు ఏంటి? నా వయసు 46 ఏళ్ళు. అంతకుముందు ఒక 5-6 ఏళ్ళ క్రితం, అంటే ఒక 50 ఏళ్ళ క్రితం 8 ఎకరాల పొలం మా తాతగారు 150 రూపాయలకి అమ్మారట. ఎంత? ఎన్ని ఎకరాలు? 8 ఎకరాలు. మేము పుట్టిన తర్వాత మా పెద్దనాన్న వచ్చి, రేయ్ మన నాయన 150 రూపాయలకి అమ్మాడు ఆ పొలాన్ని, పేపర్లు మన దగ్గర ఉన్నాయి, అవన్నీ మన పేరు మీద ఉన్నాయి, పోయి వాళ్ళతో, వాళ్ళు ఇంతకాలం వేసుకొని తిన్నారు కదా, 150 రూపాయలకి అయిపోయి ఉంటుంది, పోయి అడుక్కుందాం, తీసుకొచ్చుకుందాం అని అన్నాడు మా పెద్దనాన్న. బుద్ధి లేదు నీకు? ఆ రోజు మనం గతి లేక అమ్మేసుకున్నాం మనం. ఈరోజు మళ్ళా ఇలా పోయి అడుగుతా ఉన్నా, తప్పు, ఇంకెప్పుడు అడగొద్దాను అన్నాడు. అంతే. మా పెద్దనాన్న అట్టే నోరు మూసాడు పాపం. నిజమండి, మా నాన్న చాలా ఖచ్చితమైనడు. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానన్నా కూడా తలంచే మనిషి కాదు. ఓకేనా? రైట్. నేనేమంటున్నా అంటే 50 ఏళ్ళ కిందట 150 రూపాయలు అంత అంటే 2000 సంవత్సరాల కింద 250 అంటే ఎంత బాబోయ్? మత్తయి 20వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఇక్కడ కూడా ఉంది. రైట్, ఓకే. అదంతా ఎగ్జాంపుల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకరిని 9 గంటలకు పనివాడిని పిలవటం, వాడికి ఒక దేనారం మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతుంటుంది. రైట్. అంటే ఆ దినాల్లో ఒక రోజు కూలి అని అనుకోండి.
ఎంత ఒక దేనారం అంటే ఇప్పుడు 250 అంటే 250 దినాల కూలి. అర్థమైందా మీకు? 500 దేనారాలు అంటే 500 రోజుల కూలి. మరే దాదాపు దగ్గర 2 సంవత్సరాల కూలి ఒకరికి ఇచ్చాడట. ఇది మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు, అందుకే చెప్తున్నా. బాగా వినండి మా. ఒకనికి 500 దేనారాలు ఇచ్చాడు, ఒకనికి 50 దినాలు ఇచ్చాడు. వాళ్ళిద్దరి దగ్గర కూడా తమ యజమానికి అప్పు కట్టడానికి ఏమీ లేకుండా ఉన్నారట. ఏమీ లేని స్థితిలో ఉన్న వారి దీనస్థితిని చూసి యజమానుడు ఏం చేశాడంటే వారిద్దరి అప్పుల్ని క్షమించేశాడట. ఏం చేశాడట? క్షమించేశాడు. ఇప్పుడు యేసుప్రభు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సీమోను, వీళ్ళిద్దరిలో తమ యజమానిని ఎవరెక్కువ ప్రేమిస్తారో చెప్పు అని అన్నాడు. మీకేమర్థమైందో చెప్పండి. ఇద్దరు అప్పున్నారు. ఒక ఆయనేమో 500 దేనారాలు అప్పున్నాడు, ఒక ఆయనేమో 25 దేనారాలే అప్పున్నాడు. 50 దేనారాలే అప్పున్నాడు. ఈ ఇద్దరిని యజమాని ఏం చేసి, ఇద్దరి దగ్గర అప్పు కట్టుకోవడానికి చేత కాకపోతే ఈయన ఏం చేశాడు? ఇద్దరి అప్పుని క్షమించేశాడు. ఇప్పుడు క్షమించబడినటువంటి ఇద్దరు వ్యక్తులు తమ యజమానుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? 50 దేనారాలు క్షమించబడినవాడా, లేక 500 దేనారాల అప్పు క్షమించబడినవాడా? ఎందుకంటే ఎవని అప్పు ఎక్కువగా ఉందో, ఎక్కువగా అప్పు ఎవరిది క్షమించబడిందో వాడే ఎక్కువగా ఏం చేస్తాడో తమ యజమాన్ని ప్రేమిస్తాడము. నేను 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల కష్టం ఆయన ఒక్క మాటతో క్షమించేశాడు. ఎంత కృతజ్ఞుడే ఉంటాడంటారు. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఇప్పుడు చదివి చూడండి. ఏడున్నాం మనం? లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు చదువుదాం ఎంత చక్కగా ఉంటుందో. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని. సీమోను సరిగ్గా సమాధానం చెప్పాడు. అందుకు సీమోను అన్నాడు, అతడు ఎవరికి ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీను చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములు నీళ్ళు లేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపాలు క్షమించబడ్డాయి పోమ్మా అని చెప్పి పంపించాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అర్థమైందా? ధర్మశాస్త్ర నిబంధన సంబంధిగా ఒక పరిసయుడు ఉన్నాడు, క్రొత్త నిబంధన సంబంధిగా ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తారు చెప్పండి? క్రొత్త నిబంధన సంబంధులే. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధి ఏం చేశాడు? ప్రభువుని ఎంత ప్రేమించాడు? కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయనకి, గొడ్డవలేదు ముఖం తుడుచుకోవడానికి. ఇంక నీళ్ళే లేకపోతే టవల్ ఏమిస్తాడు? మొంగడుకుంటే కదా టవల్ తీసుకొచ్చి ఇస్తాడు. నీళ్ళు ఇవ్వలా, టవల్ ఇవ్వలా, తర్వాత తల అంటుకోవడానికి నూనె ఇవ్వలా, ముద్దు కూడా కౌగులించుకొని ముద్దు సెకండ్ ఇస్తాం. మన ఇంటికి రాగానే చుట్టాలు వస్తే ఏం చేస్తాం? వందనాలని అని చెప్పి సెకండ్ కూడా ఇస్తాం. అది కూడా ఇవ్వలేదట ఆయన. ఎందుకంటే గర్వం. ఏముంటుంది ఆ మనిషిలో? గర్వం. అర్థమైందా? కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువగా ప్రభువుని ప్రేమించారనంటే ఎక్కువగా పాపం చేసినటువంటి ఆవిడే. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన సంబంధులు దేవుని ఎక్కువ ప్రేమించేవారై ఉంటారా? క్రొత్త నిబంధన సంబంధులు ఎక్కువగా దేవుని ప్రేమించేవారై ఉంటారా? అసలు మీకున్న ప్రతి ఆటంకాన్నంతటిని తీసేసి దేవునితో అద్భుతమైన బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని తన సంబంధులుగా చేసుకోవడం కొరకు ధర్మశాస్త్ర నిబంధన సంబంధులను కూడా ఆయన ఏం చేశాడు? కాదనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నిబంధనలు నిలవలా.
ఇప్పుడు క్రొత్త నిబంధన చేసి మిమ్మల్ని అందరినీ దేవునితో సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ నిబంధన సంబంధులు ఎక్కువగా ప్రేమిస్తారో దేవుణ్ణి? ఇప్పుడు పాత నిబంధన సంబంధులు దేవుని ప్రేమించి ఎంత ఇచ్చారు? ఎంత ఇవ్వమన్నాడు దేవుడు వారికి? 10వ భాగం. మరి కొత్త నిబంధన సంబంధాలు ఎంత ఇవ్వాలి? 10కి మించి ఇవ్వాలి. 10వ భాగానికి మించి ఇవ్వాలి అనేటువంటిది అద్భుతమైనటువంటి సందేశం. అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవుడు అనేటువంటి వాడు దేవునికి ఎలా ఇవ్వాలి? ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు ఆత్మ సంబంధమైన మేలు పొందాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. ధర్మశాస్త్ర సంబంధులు ఎప్పుడూ కూడా ఏ ఆశీర్వాదాన్ని పొందినా కూడా వారికి అంతా భౌతికమైనదే. అర్థమైందా? శరీర సంబంధమైందే. భూభాగం, పంట, కష్టం, ఇదే వారికి ఆశీర్వాదం. కానీ క్రీస్తునందున్న వారికి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. తర్వాత ఆ పాత నిబంధన చట్టమును బట్టి వచ్చినటువంటి శిక్షా విధి ఏది ఉన్నా, పాపమును బట్టి వచ్చిన శిక్ష ఏదున్నా ఆ శిక్ష అంతా కూడా కొట్టేయబడింది. చావుతో ఏం జరుగుతుందో తెలియని దశలో వాళ్ళు ఉన్నోళ్ళు, చచ్చిపోయిన తర్వాత నువ్వు తిరిగి బ్రతుకుతావు అని అన్నాడు. చావు తర్వాత నీ శరీరం మట్టిలో కలిసిపోతాను నీకు తెలుసు, కానీ అక్షయ శరీరాన్ని ఇచ్చి నిత్యత్వంలో తన దగ్గర నిన్ను ఉంచుకుంటాడు. ఇలాగా ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము క్రొత్త నిబంధన సంబంధాలకు ఇచ్చాడో దేవుడు. పైగా కొత్త నిబంధన సంబంధాలకు ఇచ్చిన ఆశీర్వాదము తాత్కాలికమైనది కాదు, క్షయమైపోయేది కాదు. ఎలాంటిది? శాశ్వతమైనది, అక్షయమైనది, వాడబారనిది. ఇప్పుడు చెప్పండి, అందుకనే కొత్త నిబంధన సంబంధులు ధర్మశాస్త్ర నిబంధన సంబంధుల కంటే ఎక్కువ ఇవ్వాలా, తక్కువ ఇవ్వాలా? విషయం అర్థమైందా లేదా? అందువలన దేవుడు తన పిల్లల కొరకు ఏం చెప్పాడో ఒకసారి మీరు చూస్తే కొరింథీ 2వ పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి మొదట ఒకడు ఏం కలిగిన వాడై? సిద్ధమైన మనస్సు కలిగిన వాడై కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరముగా ఉండును. ఎంత ఇవ్వాలి? కలిమి కొలది. ఎంతనో ఉన్న 10వ భాగం, అది ఆ కాలం మాట. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఎవడైనా సరే దేవునికి ఇవ్వాలనుకునే సిద్ధమైన మనసు ఉంటే అన్నాడు. పోనీ ఇవ్వాలా వద్దా దేవునికి? అది చెప్పండి ముందు. అది ఇవ్వాలంటే ముందు మన మనసుని ఏం చేసుకుని ఉండాలి? సిద్ధం చేసుకున్నటువంటి మనసు ఎవరికైనా ఉండి ఉంటే, ఇప్పుడు ఎలాగంటున్నాడండి? శక్తికి మించి కాదు, శక్తికి మించి వద్దు. మరెంత? కలిమి కొలది. అంటే అర్థం ఏంటి? నేను రాత్రి కూడా చెప్పాను మీకు. మీరు ఒకప్పుడు 10,000 రూపాయలే జీతం, అప్పుడు మీరు 100, 50 అలాగే ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు మీ జీతం అంటే కలిమి పెరిగిందా, తరిగిందా? 20,000కి వచ్చింది అనుకోండి. 20,000కి వచ్చింది. ఇప్పుడు ఏమవ్వాలనైనా జీతం పెరగాలి, అక్కడ కోరారు. మరి దేవునికి ఇచ్చేటప్పుడు ఇది సంఘము కొరకు, దేవుని పని కొరకు. మీకు చెప్పాను కదా, దాతృత్వం ఏ కార్యక్రమాల కోసం ఉద్దేశించబడింది, దాన్ని మర్చిపోకూడదు. ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఒకవేళ దీన్ని లైవ్గా చూసేటువంటి అన్యుడు ఎవడైనా ఉన్నా సరే, చూసారా 10వ భాగాల కోసం ఎడ ప్రసంగం చేస్తాను అనేగలడు. అంటే వాడికి తెలియదు ఎవరి కోసం ఇది. ఉద్దేశాలు ఎన్ని ఉద్దేశాలు? 5 ఉద్దేశాలు చెప్పగలరా టకటక? అది మనసులో మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ 10 రూపాయలు వేస్తారు మీరు, మళ్ళీ 5 రూపాయలు వేస్తారు. ఒక ఏకుండా కూడా పోయగలరు. ఏ ఉద్దేశంతో? నెంబర్ 1, కృతజ్ఞత పూర్వకంగా. ఎప్పుడో మొదటి రోజు చెప్పాను, కృతజ్ఞత పూర్వకంగా దేవునికి ఇవ్వాలి. 2వది, సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచడానికి, అంటే సంఘంలో ఉన్నోళ్ళకి, వెలుపల ఉన్న వారి అక్కర్లు తీర్చడానికి. 3వది, కలిమిలోని లేమిలోని కంటే మన సంఘం నుంచి ఇంకో సంఘానికి కూడా సహాయము పంపాలి లక్ష్యంతో. 4, సంఘ సువార్థికుని పోషణకు. 5, సువార్త ప్రకటన కొరకు. ఇలాగా 5 ఉద్దేశాల చేత మనం దేవునికి ఇవ్వాలి.
ఈ 5 ఉద్దేశాలు మీరు మనసులో కరెక్ట్గా పెట్టుకుంటే ఇప్పుడు ఎంత ఇస్తే ఈ 5 పనులు జరుగుతాయి? ఇప్పుడు ఫిక్స్ అవ్వండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఫిక్స్ అవ్వండి. ఈ 5 పనులు జరగాలి అని అంటే ఇప్పుడు మనం మంచికి 10 వేసేస్తే అయిపోద్దా? ప్రతి వారము మీరందరూ వేసేటువంటి కానుక ఎంతో, ఈ చర్చి బిల్డింగ్ యొక్క కరెంటు బిల్లు ఎంతో చూసారు ఎప్పుడన్నా? మీకు ఏమి మట్టం, వచ్చామా పోయామా? మీరు క్రీస్తు సంబంధులా కారా? సంఘ సభ్యులేనా కాదా? బయటోళ్ళ? మరి ఎవరు సార్ చూడాలి అవన్నీ? సరే, మీరు ఇంతకుముందు తెలియదు, మీకు ఎంత ఇవ్వాలన్న సంగతి తెలియదు, ఎందుకు ఇవ్వాలన్న సంగతి మీకు తెలియదు. నిజమే, తెలియనంతకాలం మనం అలాగే బ్రతికాం. మళ్ళీ చెబుతున్నా, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఏంటంటే మీలో మార్పు ఉంది. ఈ 2 సంవత్సరాలుగా మీకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండగా మీరు ఎన్నిటినో మార్చుకోగలిగారు. నేను చెబుతున్న ప్రతి సందేశం సంఘము క్షేమాభివృద్ధి చెందడం కోసం, నా అభివృద్ధి కోసం, మీ బోధకుని యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం చెప్పట్లేదు. మీరు అభివృద్ధి చెందితేనే సంఘం అభివృద్ధి చెందటం. సంఘం అభివృద్ధి చెందడం అంటే దీని మీద ఇంకో ఫ్లోర్ వేయడం కాదు. ఇది చర్చ్ బిల్డింగ్. ఇది మీరు అభివృద్ధి చెందటం అని అంటే దేవుని వలన మీరు మరి ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మీరు చేయాల్సిన పనులు ఉంటాయి. వాటిని సిద్ధమైన మనసు కలిగి చెయ్యండి. సిద్ధమైన మనసు కలిగి చేయండి. యోగ్యమైన మనసుతో చేయండి. మీరు కలిమి కొలది ఆయనకి ఇస్తే అది ఎవరికి ప్రీతికరం? దేవునికి ప్రీతికరం. నీకు ప్రీతికరం తక్కువగా ఇవ్వటం, ఆయనకు ప్రీతికరం నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వటం. అర్థమైందా లేదా? బాగా ఆలోచించండి. కనుకనే ఇప్పుడు మనము దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, దేవునికిచ్చే విషయంలో 10% సమర్పిద్దామా, అంతకన్నా ఎక్కువగా ఇద్దామా అనేది తెలియాల. 10% ఏ నిబంధన సంబంధమో? పాత నిబంధన సంబంధం. ఇప్పుడు కొత్త నిబంధన సంబంధం, కొత్త నిబంధనలో ఉన్న నియమం ఏంటి? మీ కలిమి కొలది మీరు ఎంత ఎదిగారో అంతగా ఇచ్చుకుంటూ పోవాలా. ఈ వారం నీకు 10,000 సంపాదన వచ్చిందనుకో, 10,000 తగినట్టు. వచ్చే వారం 20,000 సంపాదన వస్తే దాన్ని తగినట్టు ఇలాగ పోయిన వారం నేను 10,000 ఇచ్చాను కదా, ఇప్పుడు కూడా 1000 ఇస్తాను అన్నావు అనుకో, దొంగోడివి నువ్వు. అర్థమైందా లేదా? ఆయన భాగం ఆయనకి ఖచ్చితంగా తీసేయాల్సిందే. అయితే నీకు ఇంకో విషయం చెబుతున్నాను. మీరు 10వ భాగం కాదు, అంతకన్నా శ్రేష్టమైనటువంటి భాగం. మళ్ళీ చెప్తున్నా, అయ్యా దినకర్ గారు ఏం చెప్తున్నారు? కరుణాకర్ అన్న ఏం చెప్తున్నారు? ఆయన వినండి, ఇంకా నీ వైపు చూస్తుంటాడు. అది అర్థమైందా? కాబట్టి ఈ నిబంధన అంతకన్నా శ్రేష్టమైంది అన్నప్పుడు అంతకన్నా ఎక్కువగానే ఇవ్వాలి. కొత్త నిబంధనలు ఇంకో సూత్రం చెప్పను మీకు. మీరు ఎంత ఇచ్చారనేది కాదు, మీ దగ్గర ఎంత ఉంచుకున్నారనేది ఇక్కడ సూత్రం. యేసుప్రభు వారు ఏమండి ఆ దేవాలయంలో ఉన్నాడట విశ్రాంతి నాన్న. అందరూ కానుకలు తీసుకొస్తున్నారట, కట్టలు తీసుకొచ్చేస్తున్నారట. అందరూ తీసుకొస్తూ ఉంటే యేసుప్రభు వారు అందరినీ చూశారు. అందరినీ చూసి ఒక విధవరాలు ఉంది, ఆ తల్లి తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు దాంట్లో వేసింది. ఇది కూడా చూశాడు ఆయన. అంత ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కనబడేట్టు వేస్తున్నారా, రహస్యంగా వేస్తున్నారా? వాళ్ళు రహస్యంగా వేసారా, కనబడేట్టు వేసారా అని? రహస్యంగా వేయాలని ఏమి లేదు రూలు. కనబడేట్టే వేయండి, తెలుస్తుంది. మీరు 5 రూపాయలు ఎత్తున్నారు, 10 రూపాయలు ఎత్తున్నారు, తెలుస్తుందిగా. మీరు సీక్రెట్ అనగానే, సీక్రెట్ అనేది ఎవరు ఇవ్వాలి? ఎక్కువగా ఇచ్చేటోడు సీక్రెట్గా ఇవ్వాలా, తక్కువ ఇచ్చేటోడు సీక్రెట్ ఏంటి అంటే? ఈ సీక్రెట్ని మీరు రహస్యాన్ని ఎలా దాచిపెడుతున్నారంటే మన పిసినాడతనానికి వాడేస్తున్నాం దాన్ని మనం. అవునా కదా? ప్రభు అందరు ఇస్తున్నదాన్ని చూశాడంటే అర్థం ఏంటండి? కనబడేట్టు వేసారా, కనబడకుండా వేసారా? ప్రభు చూడగలిగేటట్టు వేసారు వాళ్ళంతా. అప్పుడు ప్రభు చెప్పాడు, మీరందరూ వేసిన దాని అంతటికంటే
బీద విధవరాలు వేసిందే ఎక్కువ. ఇంతకు ఆమె ఎంత వేసిందా అని చూస్తే ఎంత వేసిందట? 2 కాసులంట. అందరికంటే ఎక్కువ ఎట్లేసింది ఇవే? ప్రభు దేన్ని లెక్కేసి చెప్పాడో తెలుసా? ప్రభు చెప్పాడండి, వారందరూ తమకు కలిగిన దానిలో నుంచి వేశారు. ఏమైతే తన యొద్ద ఏమీ ఉంచుకోకుండా తన జీవనమంతయు వేసింది. ఇప్పుడు దేన్ని చూశాడు చెప్పండి యేసు ప్రభు గారు? వీళ్ళు వేసింది చూశాడా, వాళ్ళ దగ్గర ఉన్నది చూశాడా? మైండ్ పని చేయలేదు మీకే? మళ్ళీ చెబుతున్న జాగ్రత్తగా వినండి. అందరూ తీసుకొచ్చింది చూశాడు. ప్రభు చెప్పాడు, వాళ్ళందరూ తమకు కలిగినదంతా వేశారు, కానీ ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఇంతకీ ఏం వేసింది ఎంత? 2 కాసులు. అందరికంటే ఎక్కువ ఎట్లేసినట్టు? ప్రభు ఏం చూశాడంటే, ఈమె తన దగ్గర ఏమీ ఉంచుకోలేదు, కానీ వాళ్ళందరూ తమ దగ్గర ఉంచుకొని ఉన్నదానిలో నుంచి కొంత ఇచ్చారు. ఇప్పుడు అదే యేసు ప్రభు వారు ఏం చూశాడు? వాళ్ళు వేసింది చూశాడా, వారి దగ్గర ఉంచుకున్నదాన్ని చూశాడా అంటున్నా? వారి దగ్గర ఏముందో దాన్ని చూశాడు. అందుకనే కొత్త నిబంధన ఏంటంటే, నీవు నీ దేవునికి ఇచ్చినది ఎంత, నీ దగ్గర ఉంచుకున్నది ఎంత అని అడుగుతుంది కొత్త నిబంధన. అర్థమవుతుందా? అంటే నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అన్న సంగతి కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు ఇచ్చే దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు దేవుడు అంటే నీకు ఎంత ప్రేమో, దేవుని పని అంటే ఎంత ప్రేమో, నువ్వు పరలోకం పోవాలని ఏమాత్రం త్యాగం చేస్తున్నావో ఇవన్నీ ఆడ తెలిసిపోతాయి? దాతృత్వం దగ్గరే తెలుస్తాయి. తెలుసండి, ఆ ధనవంతుడు భూమి మీద మిక్కిలి ధనవంతుడు గనుక మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. ఎందుకని? అతను దేని యందు నమ్మకం ఉంచాడు? ధనము యందు. కానీ ప్రభు చెప్పాడు, అది ఉన్నంతసేపు నువ్వు దాన్నే నమ్ముకుంటావు కనుక నువ్వు పరలోకాన్ని నమ్మాలి, పరలోకపు అధిపతిని నమ్మాలి అంటే నా మాట విను. అది నీ దగ్గర నుంచి తీసేసి బీదోళ్ళకి ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనము కలుగును, పరలోకంలో నీకు వస్తుంది నీ ధనం అని అన్నాడు. విన్నారా? నమ్మాడా? నమ్మలా? అదే పరిస్థితి మంది కూడా అయితే ఏమవుతామో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. అందుకని క్రైస్తవ దాతృత్వం అనేటువంటి మహా కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ క్రైస్తవ్యంలో మనము మన దగ్గర ఎంత ఉంచుకున్నామో దాన్ని చూస్తాడు దేవుడు. మీరు ఏ రకమైన మనసుతో ఇస్తున్నారో దాన్ని చూస్తాడు దేవుడు. అర్థమైందా లేదా? కాబట్టి దాతృత్వ పరిమాణం ఎంత అంటే ఎంత ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు? పాత నిబంధనతో సమానంగా ఇద్దామా? అంతకన్నా శ్రేష్టమైన నిబంధనను పొంది అంతకన్నా శాశ్వతమైన ఆశీర్వాదము దీవెనను పొందాము కనుక అంతకన్నా ఎక్కువ ఇద్దామా? ఎక్కువ ఇవ్వాలి అంటే పాత నిబంధనలో 10వ భాగం ఉంటే కనీసం 11% అని ఇవ్వండి. మేము కొత్త నిబంధన సంబంధం రుజువు చేసుకోవడానికి ఎంత? కనీసం 11% ఫిక్స్ అయిపోండి. నీ హృదయంలో నిశ్చయించుకోవాలి ఇవ్వాలి అని అంటే. దాతృత్వం అనేది నీ హృదయంలో నిశ్చయించుకోవాలి. నా సంపద ఇంత, దీనిలో ఈ భాగము ఎవరిది? దేవునిది. కాబట్టి ఈ భాగం ఆయనకి ఇచ్చేసేయాల. అర్థమవుతుందా లేదండి? కాబట్టి ఎంత అని అంటే ఇప్పుడు కొత్త నిబంధనలు నేరుగా చూపెట్టలేదు. ఎందుకంటే పాత నిబంధనలో 10వ భాగమే చూపించాడు. కొత్త నిబంధనలు నువ్వెంత ఎదిగితే అంత, నువ్వు శాశ్వతమైన దాన్ని పొందావంటే అంత ఎక్కువగా ప్రభు కొరకు ఇవ్వవలసినటువంటి వారై ఉంటారు అనేటువంటి విషయాన్ని దయతో మీరు గుర్తించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు చేయడం కొరకు, ఇప్పుడు ఈ దినాలలో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత మా డిపాజిట్? 0 బ్యాలెన్స్ ఉందా? ఎత్తేసాడు ఎప్పుడో. మన మోడీ సామాన్యుడేటి మొత్తం ఎత్తేసాడు. ఎత్తేసి మినిమం బ్యాలెన్స్ మినిమం ఎంత ఉండాలా నీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి? ఓపెన్ చేయడానికి మినిమం ఏ బ్యాంకులోనైనా 2000. కానీ పరలోకపు ఈ బ్యాంక్ అకౌంట్ మేనేజర్ చెప్పాడు ఏంటో తెలుసా?
మీరు గిన్నెడు చన్నీళ్ళతో ఓపెన్ చేయొచ్చు అన్నాడు. ఓపెన్ చేయనప్పుడు 2000 అక్కర్లేదు నీకు. గిన్నెడు చన్నీళ్ళతో ఓపెన్ చేయి నీ అకౌంట్. తర్వాత అంతకంతకు నీ అకౌంట్లో ఏమవుతుంది, అంతకంతకు నీవు వర్ధిల్లుతూ ఉంటావు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మీరు ఏమి విత్తుతారో దాన్ని కోస్తారు, మీరు ఎంత ఇస్తారో అంత మీరు పొందుతారు. వెదజల్లి దరిద్రులకి ఇస్తే మీ నీతి ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఎంత అనే దానికి వస్తే, మీరు ఎదిగిన కొద్దీ, మీరు వర్ధిల్లిన కొలది, మీ కలిమి కొలది దేవునికి ఇవ్వాలి. 10వ భాగం అనేటువంటిది అది ఆ నిబంధనకే. కానీ కనీసం మనం అలాగా ఎదిగిన కొలది ఇవ్వాలంటే చాలామందికి మనసు రాదు. అందువలన ఎంతో కొంత, అంటే 10వ భాగాన్ని దాటి ఎంతో కొంత పర్సెంటేజీకి మనం ఏమవ్వాలి, ఫిక్స్ అవ్వాలి. అది మీరు నిశ్చయించుకోవటం అని అంటే. సంపాదిస్తున్నారా లేదా? సంపాదిస్తున్నారా? సంపాదిస్తున్నారు అని అంటే దానిలో మనం ఏం చేయాలండి, కనీసం 11%, తక్కువలో తక్కువ అంటున్నా నేను. కనీసం, ఎందుకంటే అంతకుమించి మీరు ఎక్కువ కలిమికొలది అనే మాట పెద్ద మాట, అది మీరు ఎప్పటికీ సాధించలేరు. అది ఫారినర్స్ చేస్తారు అలాగా. ఖచ్చితంగా దేవుని మాటను నమ్ముతారు వాళ్ళు. అందుకనే విదేశాల నుంచి భారతదేశానికి, ప్రపంచ దేశాలకే సొమ్ము పంపుతారు. ఎందుకు పంపిస్తారు? ముందే చెప్పా, భారతదేశంలో చాలామంది విదేశాల నుంచి ఏదో ప్రలోభ పెట్టి మా వాళ్ళని ఏదో మారుస్తున్నారు. కాదు, క్రైస్తవుడు ఏడ ఉన్నా వాడు ఇచ్చేవాడుగానే ఉంటాడు. అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. క్రైస్తవుడు భారతదేశంలో ఉన్నా కూడా ఏం చేస్తాడు, దేవునికి ఇచ్చేవాడుగా ఉంటాడు. దాని సంబంధమైన ప్రతి పనిని వాడు సిద్ధమైన మనసుతో చేస్తుంటాడు. అర్థమైందా లేదా? దానికి ఇష్టమైనటువంటి పని, దేవునికి ఇష్టమైనటువంటి పని చేస్తుంటాడు. దానికోసం వాడు దారాదత్వం చేస్తాడు, ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, చేద్దాము, ఇది కాదు. మనమే చెయ్యాలి, మనమే ఇవ్వాలి, మనమే నిశ్చయించుకోవాలి. ఇవ్వాలంటే నిశ్చయం చేసుకోవాలి. అర్థమైందా లేదండి? ఆ విధంగా మీరు పరలోకములో అక్షయమనేటువంటి ధనాన్ని మీరు కోసుకోండి. ఇక్కడ గ్రంథం చెప్పినటువంటి సమాచారం, కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంట కోస్తాడు, వెదజల్లి విత్తేటువంటి వాడు సమృద్ధిగా పంట కోస్తాడు. కాబట్టి బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది, దాన్ని చెప్పేసి ముగించేస్తాను. సామెత గ్రంథం 11వ అధ్యాయం, సామెత గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడింది, చూడండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అంటే బాగా వెదజల్లితే ఏమవుతారనమాట, అభివృద్ధి చెందేవారు కలరు. అంటే ఇవ్వవలసిన దానికన్నా తక్కువగా ఇచ్చి దారిద్ర్యకు దిగి వచ్చేవారు కూడా కలరు. ఇట్లా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో. మీరు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి ఏమవుతారు, దరిద్రులు అవుతారు, లేమికి వస్తారు. కానీ వెదజల్లి ఇస్తే ఏమవుతారటండి, అభివృద్ధి పొందుతారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా మనము ఇశ్రాయేలీయుల 10వ భాగముల విషయం కంటే ఎక్కువగా మనం వర్ధిల్లిన కొలది, ఎదిగిన కొలది, కలిమి కొలది, లేక ఇంకా చెప్పాలంటే మనము పొందినటువంటి మేలులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం పొందిన నిబంధన, మనం పొందిన ఆశీర్వాదం, మనం పొందిన వాగ్దానాలు, ఇవన్నిటితో పోలిస్తే ఆ నిబంధన కంటే అన్ని విధాలుగా ఎక్కువే కనుక ఏం చేయొచ్చండి, మనం ఎక్కువగానే ఇచ్చేవారుగా ఉండాలి. దాన్ని అంటాడు ధారాళముగా ఇచ్చుట. ఏమన్నారు? ధారాళముగా ఇచ్చుట. అందుకింత అద్భుతంగా దేవుడు దాతృత్వం పరిమాణం అంటే ఇవ్వాలి. కానీ ఎంత ఇవ్వాలి అని అంటే ఎన్ని విషయాలు చూసామో తెలుసండి. ఎంతసేపు మాట్లాడాం గుర్తుందా మీకు? ఎంతసేపు మాట్లాడాం? దాదాపుగా 1 గంట 50 నిమిషాలు మాట్లాడాం. అర్థమైందండి? చాలా విషయాలు వినేశారు. అంటే 2 ప్రసంగాలు నేను కంటిన్యూగా చేసేస్తున్నాను. కాబట్టి ఈ దాతృత్వం యొక్క పరిమాణం అనేది చాలా గొప్పది. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. అది దాతృత్వం స్వభావం, అంటే ఏ స్వభావము కలిగి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. 3వది ఫలితం.
అలా ఇంతగా చేస్తే మనకేం ఫలం అనేటువంటిది తర్వాత ఉంటుంది. మెట్టుకు ఈ 3 రోజులకి ఈ రోజుతో నా యొక్క సంగతులు, నేను చెప్పాల్సిన సంగతులు ముగిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా భోజనం తర్వాత మరో పాఠం, రాత్రి మరో 2 పాఠాలు సీరియస్గా వినడానికి సిద్ధపడరండి. ఓకే, ప్రార్థించుకుందాం. తల ఉంచి కళ్ళు. కన్న తండ్రి అయిన మా దేవా, నీకు స్తోత్రములు నాయన. మేము మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉండాలన్నది మీ ఆశయం. మేము భూమి మీద ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా నీ వలనే పొంది ఉన్నామన్న విశ్వాసం మాకు ఉండాలి. మీరు మమ్మల్ని ఇమ్మన్నారు అని అంటే ఇవ్వడం వెనకాల మా మనసేంటో మీరు తెలుసుకోగోరిన నీ అద్భుతమైనటువంటి ప్రేమను నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్న భాగ్యాన్ని ఇచ్చారు. దాతృత్వంలోని ధన్యతను మాకు తెలియజేస్తూ ఎంత ఇవ్వాలి అనేటువంటి దానిని మా హృదయాల్లో నిశ్చయించుకోవడం కొరకు, ఎంత ఇస్తే అది వాక్యానుసారమై ఉంటుందో, మీకు ప్రీతికరమైనదో ఉంటుందో దానిని తండ్రి నీ బిడ్డలే వారి హృదయాల్లో నిశ్చయించుకోగలిగేటట్టుగా ఈ విషయాలను తండ్రి కూలంక్షంగా తెలియజేయడానికి కృప చూపించారు. విన్న మాటలు తండ్రి హృదయంలో నుంచి తొలగిపోకున్నట్లు సహాయము చేయండి. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో పనిని కొనసాగించడానికి అందరూ సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి తమ సమయాన్ని, తమ తలాంతుని, తమ భాగాలను నీ భాగమును కొరకు, నీ పని కొరకు సమర్పించి నీకు ప్రీతికరమైన సేవ చేసి నేను ఘనపరచుటకు సహాయము చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. సంఘం అంతకంతకు అభివృద్ధి చెంది ఆత్మీయతలోనూ శారీరకంగానూ బలము పొంది కృపలో బలపరచబడి సత్యానికి స్తంభంగా నిలిచి తెలియని అనేకులకు తండ్రి ఈ సత్యమును చెప్పుటలో నీ పిల్లలు జ్ఞానవంతులుగా ఎదుగునట్లు మీ దయ అనుగ్రహించి కాపాడండి. స్థానిక సంఘ సేవకులు తండ్రి, మా సహోదరులు క్రిస్టఫర్ గారికి కావలసిన ఇంకా జ్ఞానమును, వివేకమును, ఆసక్తిని దయచేయండి తండ్రి. ఎన్నో కష్టాల్లో, ఎన్నో వేదనల్లో తండ్రి మీరు తోడుగా ఉండి ఎన్నో సమస్యల నుంచి ఆయన అభివృద్ధి పదంలోనికి తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ఒక్కొక్క మెట్టును తండ్రి ఎక్కిస్తూ నాయన మీ కాపుదల, మీ భద్రతను, నీ బలమును అనుగ్రహించి కాపాడుతూ వచ్చారు. ఇంకను తండ్రి తన కష్టార్జితం వల్ల ఎన్నో అప్పులను కట్టేటువంటి బాధ్యత కూడా కలిగిన వారై ఉన్నారు. ఇంత మాత్రమే కాదు నాయనా, ఇవేవి ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కృతనిశ్చయత కలిగి నీ పనిలో ముందు కొనసాగుతుండగా ఇది క్రీస్తునందు మా అందరి బాధ్యతని గుర్తిరిగి పని చేయువారుగా ఉన్నట్లు సహాయము చేయండి. సమస్త విధములైన మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నీ కృపలో నీ పిల్లల్ని స్థిరపరిచి బలపరచుమని మా ప్రభును, రక్షకుడును, మా విమోచకుడైనటువంటి యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.